నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగ శక్తి పథకం ద్వారా లక్షల మందికి మేలు జరుగుతోందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష రాష్ట్రంలోని రిహాబిలిటేషన్ సెంటర్ల పనితీరుపై ఈగల్ ప్రత్యేక దృష్టి. దివ్యాంగ శక్తి పథకం ద్వారా లక్షల మందికి మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ శక్తి పథకంపై లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు. ఇవాళ ప్రారంభించిన ఈ దివ్యాంగ శక్తి పథకం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. తాను, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో ప్రయాణించడం ఆనందంగా ఉందని అన్నారు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సహాయం చేశామని ప్రస్తావించారు. ట్రైసైకిళ్లతో పాటు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి 2 వీలర్ను అందించామని గుర్తు చేశారు. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే దివ్యాంగులకు 10,000, మంచానికి పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది పెన్షన్ల కోసం 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా అందించినట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరుల కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా అల్లాహ్ ఆశీస్సులతో మైనార్టీ వర్గాలు, పేదలు, బీసీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ కార్పొరేటర్ ఇన్ఛార్జీలతో కలిసి ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న ఈ సమయంలో మైనార్టీ కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 10,000 మైనార్టీ కుటుంబాలు ఉన్నాయని, వీరందరికీ ఇంటింటికి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ నాయకులు తమ స్వంత నిధులతో కూడా సాయం అందిస్తున్నారని, అంతేకాకుండా ప్రభుత్వం మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాములు, మౌజాంలకు జీతాలు అందజేస్తోందని, మైనార్టీల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయిస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్ల పెంపు, విద్యకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పుకొచ్చారు. కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న మా మైనార్టీ కుటుంబాలందరికీ దాదాపుగా 10,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 10,000 కుటుంబాలకు కూడా ఇంటింటికి రంజాన్ తోఫాని మా డివిజన్ పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జీలు, మా ఏరియా ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు 26వ డివిజన్లో 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, అలాగే 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, మా డివిజన్ నాయకులు మస్తాన్ కానీ, మా దీపక్ కానీ అందరూ ఆధ్వర్యంలో, మా మహిళా నాయకులు రుక్మిణి అందరూ ఆధ్వర్యంలో ఈ డివిజన్లో 300 మంది మైనార్టీ కుటుంబాలు ఉంటే అందరూ కూడా రంజాన్ తోఫా ఇవ్వటం సంతోషంగా ఉంది. మైనార్టీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. గతంలో రంజాన్ తోఫాని ఇచ్చాం. ఈసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల తోఫాని ఇవ్వలేకపోయినందుకే మా సొంత నిధులతో మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా డివిజన్లు అన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు మైనార్టీల సంక్షేమం కోసం అత్యధిక నిధులు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఇవాళ పెన్షన్లు 3,000 పెన్షన్ 4,000 చేయటం వల్ల, తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదివించడానికి డబ్బులు ఇవ్వటం వల్ల, అలాగే మైనార్టీలకి ప్రత్యేకంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అండగా ఉన్నాయి. మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి ఇవాళ వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళు బతుకుతున్నా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఎంతో కొంత వాళ్ళకి అండగా ఉంటా ఉంది.
భవిష్యత్తులో కూడా అల్లా ఆశీస్సులతో తప్పనిసరిగా ఆ మైనార్టీ వర్గాలకి, పేద బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం తెలియజేస్తాం. పర్వదినం నాడు ప్రతి ఒక్క ముస్లిం సోదరీమణులందరూ అల్లా చూపిన మార్గంలో పండగని ప్రశాంతంగా చేసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమేశ్వర గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సొంత నిధులతో రంజాన్ తోఫాని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు 27వ డివిజన్ దుర్గాపురం రజిక్ కళ్యాణ మండపంలో సుమారుగా 500 మంది ముస్లిం సోదరిమణులకి రంజాన్ తోఫాని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అల్లా చూపినటువంటి మార్గంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వర గారు మైనార్టీల పక్షపాతిగా ఇప్పటికే నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అన్ని సంక్షేమ పథకాలని నియోజకవర్గ అభివృద్ధిని కూడా పెద్దపేటేశారు. రాబోయేటువంటి రోజుల్లో ముస్లింస్కి ప్రభుత్వ పరంగా అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందించడంతో పాటు వారికి కావలసినటువంటి అభివృద్ధిని ఆర్థికంగా చేతులు అందించేటువంటి కార్యక్రమం బోండా ఉమేశ్వర చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముస్లిం మైనార్టీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి షాదీఖానా నిర్మించి కబరస్థాన్లను అభివృద్ధి పరిచిన ఘనత సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుదేనని ఆయన తనయుడు బోండా రవితేజ తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. రానున్న రంజాన్ పండుగను పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు 33వ డివిజన్ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సత్యనారాయణపురంలో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిపించారని, ఇందులో ముస్లింల పాత్ర కూడా కీలకమన్నారు. ఇమాం మౌజాంలకు ప్రభుత్వం తరపున వేతనాలు అందజేస్తున్నారని వివరించారు. పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, వారికి తోఫాలను అందజేస్తున్నారని వివరించారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు ముస్లింలు పాల్గొన్నారు. 33వ డివిజన్లో స్థానిక ముస్లిం సోదరీమణులందరికీ కూడా కిట్లని పంపిణీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం. స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ గారు, నాలం కోటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా స్థానిక డివిజన్ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. మరి రంజాన్ అంటే కేవలం ఉపవాసాలకే పరిమితం కాదు, మరి అల్లాహ్ ఇచ్చిన పవిత్ర గ్రంథమైన ఖురాన్ని, మన మంచి నీతుల్ని సూతుల్ని ఏదైతే ఖురాన్లో మనకు చెప్పారో వాటన్నింటినీ కూడా మన డైలీ నడవడికల్లో మనం రోజు పాటించాలని చెప్పి, ఆ సూచనలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన తరపున ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తూ ఉండాలని చెప్పి ఈ పవిత్ర మాసంలో అదే మనకి నేర్పిస్తుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. మరి పోయిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఎటువంటి బహుమతులు ప్రజలకి అందించిన దాఖలాలు లేవు. కానీ 2014-19 ప్రాంతంలో ఎప్పుడైతే అప్పుడు ఆనాడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉందో, మరి అప్పుడు 3 పండుగలకు కూడా, క్రిస్మస్కి అయితే కానివ్వండి, రంజాన్కి అయితే కానివ్వండి, సంక్రాంతికి అయితే కానివ్వండి, అర్హులందరికీ కూడా కిట్లని పంచడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఎప్పుడైతే మంచి ప్రభుత్వం రావాలని చెప్పి రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కూటమిని గెలిపించారో, మరి వాటిని ట్రస్ట్ చేశారు కాబట్టి వాటిని మా అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మరి మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడం, ప్రతి పండుగ కూడా కిట్లని ఇవ్వటం అనేది ఒక మంచి సంస్కృతి. ప్రజలందరికీ నా తరపున మరొకసారి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్ పరిధిలో నివసించు మా ముస్లిం సోదరీమణులు అందరికీ కూడా మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు వారికి పండుగలు ఆనందంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా కిట్లను అందించడం జరిగింది. మరి ఈ పండుగ గత 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక రంజాన్కి, ఒక క్రిస్మస్కి, ఒక సంక్రాంతికి ఒక్క కిట్లు ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో. మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలని కూడా ప్రాధాన్యత ఇస్తూ, వారి వారి పండుగలకు ప్రాముఖ్యతను వివరిస్తూ, వారికి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందించాలో ఆ విధంగా అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా పండుగను ఆనందంగా జరుపుకునే ఉద్దేశంతో ఈ రంజాన్ పండుగను వాళ్ళకి తోఫా కిట్లు అందించడం జరుగుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మైనార్టీ వర్గాలందరికీ కూడా మరిన్ని సంక్షేమ పథకాలు రాబోతున్నాయని, వారికి కుట్టు మిషన్లు కానీ, అలాగే వారు అర్జీ చేసుకున్న అర్హులైన వారికి ఇళ్ళు కానీ మంజూరు చేయడానికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ విషయంలో
ఈ డివిజన్ పార్టీ కమిటీ పరిపూర్ణంగా పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా రంజాన్ పండుగను పురస్కరించుకుని మా సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిస్తోందని, దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని చెప్పారు. దివ్యాంగ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు నారా లోకేష్ తో కలిసి మంగళగిరిలో ప్రారంభించిన అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిటీ టెర్మినల్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ గతంలో ఉన్న నిబంధనలను తొలగించి దివ్యాంగ శక్తి ద్వారా 21 కేటగిరీల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలోనూ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగాయన్నారు. సమాజం అభివృద్ధి పదంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చేయూతనివ్వాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి, సో వాళ్ళకి ఏదైతే 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ, ఎంతో సంతృప్తి, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సులో కూడా, అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో, ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తప్పన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల, లేదా ఈ బస్సు ఛార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో, అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం, ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరూ అర్నింగ్ మెంబర్గా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మెయిన్లీ ఈ దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఆ విషయం చూసుకుంటే ఈ పథకం చాలా మంచి దోహదపడుతుంది. వాళ్ళకి ఎంతో కొంత సేవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయంకి ఇది ఇంకా అదనంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టినాము కౌంటర్స్లో. రాష్ట్రంలోని రిహాబిలిటేషన్ సెంటర్ల పనితీరుపై ఈగల్ ప్రత్యేక దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. భవిష్యత్తులో వాటిని స్టేట్ ఆఫ్ ఆర్ట్గా చేయడం కోసం మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం మరియు సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్య విభాగాన్ని సందర్శించి అక్కడ అడిక్షన్ ట్రీట్మెంట్ పొందుతున్న గంజాయి, మద్యం వ్యసన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆయన వారికి ధైర్యం చెప్పి మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండి జీవితంలో మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. డ్రగ్స్ మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా
కుటుంబం మరియు సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని రిహాబిలిటేషన్ సెంటర్ల పనితీరుపై ఈగల్ ప్రత్యేక దృష్టి సారించిందని, భవిష్యత్తులో వాటిని స్టేట్ ఆఫ్ ఆర్ట్గా చేయడం కోసం మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంజాయి డ్రగ్ నియంత్రణలో ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ అని తెలుపుతూ ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో ఉగాది పండుగ మరియు వసంతోత్సవాల వేడుకల కోసం వెండి రథం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం మార్చి 19న ప్రారంభం కానుండడంతో ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. వసంతోత్సవాల ముగింపు సందర్భంగా లేదా ఉగాది పర్వదినాన అమ్మవారి ఉత్సవ మూర్తిని వెండి రథంపై అధిష్ఠింపచేసి ఇంద్రకీలాద్రి మాడ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఇప్పటికే రథాన్ని శుద్ధి చేసి మెరుగులు దిద్దే పనులను పూర్తి చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో నూతనంగా నిర్మించిన యాగశాల భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. నేడు అమావాస్య సందర్భంగా నిర్వహించిన చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నూతన యాగశాల ఎంతో విశాలంగా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండటంతో భక్తులు ఎంతో ప్రశాంతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోమగుండాల వద్ద భక్తులు కూర్చోవడానికి, పూజా సామాగ్రి వినియోగానికి ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు అత్యంత పద్ధతిగా ఉన్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా హోమంలో పాల్గొనేలా అత్యాధునిక హంగులతో సాంప్రదాయబద్ధంగా ఈ యాగశాలను తీర్చిదిద్దడం విశేషం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై విజయవాడ కూటమి పార్టీ కార్పొరేటర్స్ ఫైర్ అయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఊసరవెల్లి రాజకీయాలు అలవాటేనని, వెల్లంపల్లి శ్రీనివాస్ మారని పార్టీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి మంత్రి కాదు కదా, కార్పొరేటర్ కూడా కాలేడని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం నందు విజయవాడ కార్పొరేషన్ కూటమి కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమ పదవీ కాలం ముగిసిందని, తమ బాధ్యతలను, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పుకొచ్చారు. విజయవాడ నగర అభివృద్ధిపై కొందరు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఎమ్మెల్యే సీటు ఇప్పించింది వంగవీటి రాధా అని, దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్న వ్యక్తి వెల్లంపల్లి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ని బెస్ట్ గా చేసి చూపించారన్నారు. 175 నియోజకవర్గాలలో అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పరుగులు పెడుతుందని, తమకు నగర ప్రజలు మళ్లీ అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా నాకు మా డివిజన్ ప్రజలు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని నేను మా డివిజన్ అభివృద్ధికి 100% కేటాయించాను. అలాగే ప్రతిరోజు కూడా డివిజన్లో వారానికి సుమారుగా 5 రోజులు ప్రతి వీధి కూడా తిరుగుతూ ప్రజలు నా చుట్టూ తిరగకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఆ పరిష్కారానికి కృషి చేయడానికి ఏంటంటే మొత్తం సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో నేను 100% సఫలీకృతం అయ్యానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మా డివిజన్లో ఒక్క సైకంవారి వీధి అనేది అక్కడ స్థానికులు అబ్జెక్షన్ చేయడం వల్ల ఆ ఒక్క రోడ్డే ఆగింది. అంతే తప్పితే ఇంకా డివిజన్లో ఏ సమస్య లేకుండా మొత్తం అన్ని సమస్యలు నేను మన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సహకారంతో, అలాగే మా అధికారులు, మా కింద ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరి యొక్క సహకారంతో డివిజన్ నెంబర్ 1 స్థానంలో నిలపడానికి నా వంతు కృషి చేశానని చెప్పి ముందుగా తెలియపరుస్తూ, నమస్కారం. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషను మా పరిధి నిన్నటితో ముగించడం జరిగింది. నాకు ఓట్లేసి గెలిపించినటువంటి 49వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా నన్ను కులం చూడకుండా, మతం చూడకుండా గెలిపించినటువంటి
49వ డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఏ అవకతవకలకి పాల్పడకుండా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించడం జరిగింది. ఈరోజు కూడా 49వ డివిజన్లో మళ్ళీ కూటమి కార్పొరేటర్గా మీరు వస్తేనే బాగుంటుంది, మీరు వస్తే మీ అందరం కూడా సహకరిస్తామని చెప్పి చెప్పుకుండే విధంగా పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి అందుబాటులో ఉండి అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి బుల్లా విజయ్ కుమార్ అని చెప్పని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున బ్యానర్ కట్టేటువంటి పరిస్థితుల్లో లేదు వంటంలో పశ్చిమ నియోజకవర్గంలో. మరి ఈరోజు కార్పొరేషన్లో 18/3/2021 నుంచి 17/3/2026కి పూర్తిగా కాలం పరిమితి కార్పొరేటర్గా పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నాం, ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు తిరుగుతూ ఉంటారు, కూటమి కార్పొరేటర్లు. మీరు ఏ సమస్య వచ్చినా ఇదివరకు ఎట్లా చెప్పారు అట్లా చెప్పండి, మీ సమస్యను పరిష్కరించే దశగా ముందుకు తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే మీకు కార్పొరేటర్లు అందుబాటులో లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ఆఫీసు, ఎమ్మెల్యే గారి ఆఫీసు ఉంది, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆఫీసు ఉంది, లేకపోతే సర్కిల్ 3లో మరి గద్దె రామ్మోహన్ ఆఫీస్ కూడా ఉంటాయని, అవసరమైతే అక్కడికి వెళ్తే ఎన్డీఏ కూటమి ప్రజల కోసం పుట్టినటువంటి ఎన్డీఏ కూటమిది, ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు మరి ఎన్డీఏ కూటమి అని చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగ శక్తి పథకం ద్వారా లక్షల మందికి మేలు జరుగుతోందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, రాష్ట్రంలోని రిహాబిలిటేషన్ సెంటర్ల పనితీరుపై ఈగల్ ప్రత్యేక దృష్టి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.